కిరణ్ ప్రభుత్వంపై విమర్శల కుంభవృష్టి కురిపించారు షర్మిల. కరెంటు ఛార్జీలు పెంచినందుకు ఓటెయ్యాలా, అడ్డగోలుగా ఎరువుల ధరలు పెంచినందుకు ఓటెయ్యాలా అంటూ షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కానీ రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద అధికారం లేకొచ్చిన ఈ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి తూట్లు పెడుతుంది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు సిద్ధాంతాలకు భిన్నంగా అన్ని ఛార్జీలను పెంచుతూనే ఉన్నారు. అంతేకాదు ప్రజల బాగోగులని గాలి కొదిలేసి రాష్ట్ర ప్రజల మీద పగబట్టినట్టు వ్యవహరిస్తుంది ఈ కాంగ్రెస్ సర్కార్. ఈ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాము, ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి అని. అడ్డగోలుగా 32,000 కోట్ల భారాన్ని కరెంటు ఛార్జీల రూపంలో ప్రజలనెత్తిన మోపినందుకు మీకు ఓటేయాలా, ఎరువుల ధరలు 300% నుంచి 800% పెంచినందుకు మీకు ఓటేయాలా, 3 గంటలు ఉచిత విద్యుత్తుకు కుదించినందుకు మీకు ఓటేయాలా, రైతుకు పెట్టుబడుల ఖర్చులన్నీ పెరిగిపోయినా మద్దతు ధర మీరు పెంచకుండా రైతు కడుపున కొట్టినందుకు మీకు ఓటేయాలా, ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి అని అడుగుతున్నాం. షర్మిలలో వైఎస్ఆర్ కనిపిస్తున్నారని కొడతాల రామకృష్ణ చెప్పారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే బయటకు వస్తారని చెప్పారు. బహుశా దేశ చరిత్రలోనే ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర ఒక మహిళ చేయడం అన్నది ఎప్పుడూ కని విని ఎరగనటువంటి విషయం. ఈరోజు షర్మిలమ్మ మరో ప్రజా ప్రస్థాన కార్యక్రమం చూస్తూ ఉంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్లీ బ్రతికొచ్చారా, మళ్లీ షర్మిలమ్మలో రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానించి ఆయనే పాదయాత్రలు నడుస్తున్నారనేటువంటి అనుభూతి ప్రతి ఒక్కరు కూడా కలుగుతా ఉంది. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి సుజల స్రవంతి లాంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లాంటి ప్రాజెక్టులు కూడా రద్దు చేసింది ప్రభుత్వం. చాలా సిగ్గుచేటైన విషయం. బహుశా నాకు తెలిసి ఏ ప్రభుత్వం ఒక జల ప్రాజెక్టుని రద్దు చేసినటువంటి దాఖలాలు కూడా ఇప్పుడు కూడా లేవు. అటువంటిది రద్దు చేసిన కిమ్ అనుకుంటా ఒక్క ప్రజానాయకుడు కానీ ప్రతిపక్షం కానీ మాట్లాడలేదు. ఈ రోజు షర్మిలమ్మ పాదయాత్ర చూస్తుంటే ప్రజల్లో విపరీతమైన స్పందన కనిపిస్తా ఉంది. మళ్లీ మరొక రాజశేఖర రెడ్డి గారు నడిచి వస్తా ఉన్నారనేటువంటి అనుభూతితో మళ్లీ మేలు జరుగుతుంది. ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ అదనంగా ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, కొత్త ఇల్లు ఇవ్వలేదు, కొత్తగా శాంక్షన్ చేసేటువంటి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రతిపక్షం అధికార పక్షం కలిపి ఎన్ని రకాల కుట్రలు పని జగన్ ని ప్రజల నుంచి దూరం చేయాలనేసి ఎంత అనుకుంటే అంత ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుంటా ఉన్నారు. బొత్స సత్యనారాయణకు మతి భ్రమించిందంటూ మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుజయ్ కృష్ణ రంగారావు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో షర్మిలతో కలిసి పాదయాత్ర చేస్తున్న ఆయన బొత్స చేసిన వ్యాఖ్యల గురించి తెలిసి బాధపడ్డారు. చనిపోయిన వ్యక్తి గురించి అటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడు ఆయన చనిపోయిన తర్వాత సమాధానం చెప్పుకోలేని మనిషిని ఇలాంటి తప్పుడు పర్సనల్ గా ఆయన వ్యాఖ్యలు చేయటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటికే నాకు ఎన్నో ఫోన్లు వచ్చి ఎంతో బాధ వ్యక్తపరచడం జరిగింది. దీన్ని అసలు బొత్స సత్యనారాయణ గారు ఆయనకి స్థాయి కూడా లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడటం. అలాంటిది ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది ఆయన నిజ స్వరూపం ఏదో ఇప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తుందని. చంద్రబాబు వేల ఎకరాల భూములు దోచుకున్నారని ఇస్మాయిల్ అనే యువకుడు చెప్పాడు. కిరణ్, చంద్రబాబులు చీకటి రాజకీయాలు చేసి జగనన్నను జైల్లో పెట్టారని మండిపడ్డారు. చాలా బాధగా ఉంది మాకు. కుర్రోళ్ళు మొత్తం యూత్ మొత్తం ఒకటే ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పడగొట్టాలని మనం బాగా రాత్రి పగలు కష్టపడతాం. ఎలాగైనా మన జగన్ని ముఖ్యమంత్రిగా చేయాలని. రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ వాళ్ళ నాన్నగారిని చచ్చిపోవడం వల్ల అతను జైలు పోలైప్పుడు అందరికి బాధాకరంగా ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఆవిడ అంత కోట్లు ఉండి కూడా ఈరోజు ఇంతమందిలో ఆవిడ ఒక్కగా రావడం మాకు చాలా బాధగా ఉందండి. కానీ ఎంతమంది ఆవిడ ముందు పైకి వస్తారో, జగన్ అని ఎప్పుడు బయటకు వస్తారో అందరూ చూస్తారండి, ఎదురు చూస్తారు. అందరం కూడా బాధపడతాం. అతను పైకి వస్తే అందరి బతుకులు బాగుంటాయని చూస్తాను.